పొగరబట్టిన మనిషి సంజాయిషీలేమిస్తాడు? ఎక్కువ బాగావో. షట్ అప్! ఒక సుపీరియర్ ముందు ఎలా బిహేవ్ చేయాలో కూడా మీకు తెలీదు. మీరు చేసిన ఈ తప్పులకి మిమ్మల్ని 15 days సస్పెండ్ చేస్తున్నాను. ఇక నుంచి మన కంపెనీకి సంబంధించిన ఏ విషయం అయినా ఆయనతో మీరు మాట్లాడొచ్చు. కంపెనీకి సంబంధించిన ఏ నిర్ణయం అయినా ఆయన తీసుకోవచ్చు. మామూలుగా అడిగితే మీరు 15 రోజులు లీవ్ పెడతారా? నా డ్యూటీ అని పరిగెత్తరా? అందుకే మిమ్మల్ని సస్పెండ్ చేసి నేను లీవ్ పెట్టాను. మీ మేడం గారు ఉన్నారా? ఉన్నారు, లోపలున్నారండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? మహాలక్ష్మి, నువ్వా? లోపలికి రావచ్చా అని పర్మిషన్ తీసుకొని రావాలా? రా, కూర్చో. ఒకసారిలా రావా ప్లీజ్? ఏంటిది? నా కాళ్ళ మీద పడతావేంటి? ఎందుకు? నా కాపురం నిలబెట్టారు కదా, నా పాలిట దేవతవి. నేను దేవతనేంటి మహాలక్ష్మి? నేను మామూలు మనిషిని అంతే. లేదు శిరీష, నువ్వు నిజంగా దేవతవే. నేనే నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. తొందరపడి చాలా మాటలు అన్నాను. ప్రేమించిన మనిషి దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో బావ నన్ను దూరం పెట్టినన్ని రోజులు అనుభవించాను. ఈ కొద్ది రోజుల్లోనే నన్ను ఇంత బాధ పెడితే మరి బావని ప్రేమించిన దానివి తనని మర్చిపోవడానికి నీకెంత బాధగా ఉంటుంది? మా బావకెంత బాధగా ఉండాలి? అది అర్థం చేసుకోలేక ఏదేదో వాగేశాను. చివరికి నువ్వే నన్ను అర్థం చేసుకున్నావు. నా కాపురాన్ని నిలబెట్టావు. నీ రుణం ఎలా తీర్చుకోను? మన మధ్య ఈ రుణాలు, కృతజ్ఞతలు ఇవన్నీ ఉండకూడదు మహా. ఇప్పుడు మీరిద్దరూ హ్యాపీగానే ఉన్నారు కదా? చాలా బాగున్నాం. అవును, ఇంతకీ నీ లైఫ్ ఎలా ఉంది? హ్యాపీ. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మేడం నిన్నటి పేమెంట్ ఇవ్వలేదే? మేడంకి ఒకసారి గుర్తు చేస్తే పోలే? మీ ఇద్దరు ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలి. మేడం నిన్నటి పేమెంట్. మహా, జస్ట్ జోకింగ్ యా. మరేంటి నిన్ను మేడం అని పిలుస్తున్నారు? అదే నన్ను ఇది ఆఫీస్ కదండి. ఆఫీస్లో ఆవిడ బాస్, నేను ఎంప్లాయీని. మరి బాస్ని మేడం అని పిలవాలి కదండి. ఏం మేడం, అంతేనా? ఆయన కొంచెం సిస్టమేటిక్గా ఉంటారు మహా. ఓకే ఓకే ఓకే. ఏమండి, మీ ఇద్దరు కలిసి మా ఇంటికి భోజనానికి రావాలి, మర్చిపోకండి. ఓ అలాగేనండి, తప్పకుండా వస్తాం. నేను వెళ్ళొస్తాను శిరీష. బాయ్ అండి. బాయ్. సారీ అండి, ఆవిడ్ని చూసుకోకుండా మేడం అనేశాను. అయినా బాగా కవర్ చేశాను కదా? బాగానే కవర్ చేశారు. ఇంతకీ ఏంటి పేమెంట్ అంటున్నారు? అదే మేడం, నా డైలీ పేమెంట్ గురించి. ఇస్తాను. నిన్నటిది ఈ రోజుది కలిపి రేపిస్తాను. మరి రేపటిది? అదే ఇస్తానండి.
హలో. హలో, ఏమ్మా శిరీష, ఇంటికి బయలుదేరావా? లేదు డాడీ, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వచ్చేటప్పుడు కాస్త మందులు తీసుకురామ్మా. అలాగే డాడీ. మీరెందుకు మేడం, నేను తీసుకొస్తాను కదా. నో ప్రాబ్లం. నేను మా డాడీకి మెడిసిన్స్ తీసుకొని వెళ్తాను, మీరు ఆఫీస్ పని చూసుకొని వచ్చేయండి. అలాగే మేడం. స్వామి, ఎక్కడ పట్టుమని 10 రోజులు కూడా పనిచేయను నేను ఇక్కడ ప్రశాంతంగా పనిచేసుకునే అవకాశం ఇచ్చావు. చాలా థ్యాంక్స్ స్వామి. నేను ఇంతకుముందు పనిచేసిన బాసులందరికీ నేను నిజాయితీగా నికాసుగా పనిచేస్తుంటే చాలా కోపం వచ్చేది. దాంతో నేను ఆ ఉద్యోగం మానేయాల్సి వచ్చేది. కానీ మా మేడంకి నిజాయితీగా పనిచేసే వాళ్ళంటే చాలా గౌరవం. ఆమెను చల్లగా చూడు స్వామి. ఈ మెడిసిన్స్ ఇవ్వండి. ఒక్క నిమిషం మేడం. ఓకే. హలో, బయటే ఉన్నాను కానీ చాలా దూరంగా ఉన్నాను రా. ఎవరు? మళ్ళీ అదే క్యాండిడేటా? కొత్త వాళ్ళని పంపించమని చెప్పరా. నాకెందుకురా భయం? నీకో విషయం తెలుసా? నేను త్వరలో ఎమ్మెల్యేని కాబోతున్నాను. టికెట్ కూడా కన్ఫర్మ్ కాబోతోంది. మనల్ని ఆపేదెవర్రా? ముందు గెస్ట్ హౌస్ తీసుకునిరా, తర్వాత ఆలోచిద్దాం. శైలజ, రై, నేను తర్వాత కాల్ చేస్తాను. శైలజ, ఇంతకాలం కనిపించకుండా ఎక్కడికి పోయావు? ఈ నాళ్ళకు దొరికావు. శైలు, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు శైలజ? నీకోసం ఎంత వెతికాను తెలుసా? ఏమైపోయావు శైలు? ఎవరు నువ్వు? నా పేరు శైలజ కాదు, శిరీష. శిరీష? అబద్ధాలు చెప్పకు. నువ్వు శైలజవే, నా శైలజవి. రా శైలజ, పద మన ఇంటికి వెళ్దాం. వదులు, పిచ్చి పిచ్చిగా ఉందా? నేను శైలజని కాదంటే వినవే. మర్యాదగా వెళ్ళు, లేదంటే పోలీసులను పిలుస్తాను. నిన్నే. వదులు. పోలీసులు పిలుస్తావా? పిలు. నీకోసం పిచ్చోళ్ళ ఎదురు చూస్తుంటే నేనెవరో తెలియదంటావా? రా, నేనెవరో చూపిస్తాను. పద. రావే. రా. రా. రావే. ఎక్కు.
శైలజని కాదు, నా పేరు Shut up. శిరీష. మాట్లాడకు. హే, నీకు మాటలతో చెప్తే అర్థం కావడం లేదు. ఉండు, నీ పని పోలీసులకు చెప్తాను. హే, ఏయ్, పోనివ్వు. ఫోన్ ఇవ్వే. వదలు. కూర్చో. ఏయ్, కూర్చో. వదలు. ఎంతకాలం నీకోసం ఎదురు చూడాలి? నువ్వు శైలజవి కాదా? అలా అంటే వదిలేస్తాననుకున్నావా? ఎలా వదులుతాను? నీకోసం పిచ్చోన్నైపోయానే. నీకు గుర్తురావటం లేదా? నిన్ను ఎంతగా ప్రేమించానో అది కూడా గుర్తురావటం లేదా? ఈ శైలజ ఎవరు? సంధ్య గురించే పూర్తిగా అర్థం కాక చచ్చిపోతుంటే మధ్యలో ఈ శైలజ ఎవరు? సంధ్య నాకు ఈ శైలజ విషయం చెప్పలేదు. మరి శైలజ ఎవరు? నువ్వే నా ప్రాణమని నీ చుట్టూ తిరిగాను. అది గుర్తుకు రాలేదా? మా నాన్న బలవంతంగా ఆ నక్షత్రాన్నిచ్చి పెళ్లి చేస్తుంటే దాన్ని కాదని నీ చుట్టూ తిరిగాను. నీ అందానికి దాసోహం అన్నాను. గుర్తులేదా? ఆ నక్షత్రం నాకిచ్చి పెళ్లి చేస్తే చచ్చిపోతుందని ముందుగా నీకిచ్చి పెళ్లి చేయాలని అందరితో చెప్పించాను. అప్పుడే నీ అందానికి పడిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీకోసం తిరగని ప్లేస్ లేదు, వెతకని చోట్లేదు. మళ్ళీ ఎన్నాళ్లకు దొరికావు? నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను కదూ? నా లెవెల్ ఏంటో తెలుసా నీకు? రేపో మాపో ఎమ్మెల్యే నవటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు నాకు కావాలని ఎన్ని రోజులు ఎదురు చూశాను. చివరికి బలవంతంగా నక్షత్రమెళ్ళలో తాళి కట్టాల్సి వచ్చింది. నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు. నిన్ను పెళ్లి చేసుకుని కాపురం చేద్దామనుకున్నాను. ఛా, కానీ ఇప్పుడు దాంతో పెళ్ళయింది. నిన్ను అనుభవించకుండా నేను వదలను. నువ్వు ఒప్పుకుంటే నీ మెడలో తాళి కడతా. ఆ నక్షత్రాన్ని వదిలేస్తా. మినిస్టర్కి కోడలిగా, కాబోయే ఎమ్మెల్యేకి భార్యగా నీకు మంచి జీవితాన్నిస్తా. నువ్వెంత నీచుడువో నీ మాటల్లోనే అర్థమవుతుంది. నేను చచ్చినా నీకు దక్కను. దక్కవా? సరే, సాయంత్రం లోపు ఆలోచించుకో. సరిగ్గా రాత్రి 8 గంటలకు వస్తా. నీ నిర్ణయం నాకు అనుగుణంగా ఉంటే మనకి శోభనమవుతుంది. లేదంటే నా చరిత్రలో మరో రేప్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆలోచించుకో. సాయంత్రం వరకే నీకు టైం. వస్తా. ఏయ్, నిశ్చితార్థానికి టైం అవుతోంది. గట్టిగా రెడీ అవ్వు. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, నాతో పాటు నా ఇంట్లో. ఇది మాట మాటకి తప్పించుకొని పారిపోతోంది కదా. అలా అయితే నీతో పెళ్లి జరగదేమోనని కంగారు పడుతున్నట్టున్నాడు. ఆగిపోయారేంటి నాన్న? త్వరగా రండి నాన్న, లేదంటే ఆ రాక్షసులు మిమ్మల్ని బ్రతకనివ్వరు. రండమ్మా. మేం నీ నిజమైన తల్లిదండ్రులం కాదమ్మా. అంటే ఆ జగదీశ్వరి నన్ను చంపాలని చూస్తుంది. ఎందుకా? అంటే నేను ఇలాంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నానా దేవుడా? నాకున్న సమస్యలు చాలవన్నట్టు మరో సమస్యలోకి నెట్టావా? నన్ను కాపాడు స్వామి. ఏంటండి అమ్మ ఇంకా రాలేదు? నాకు అదే టెన్షన్గా ఉంది. శిరీషకు అసలు ఏమైందండి? అదే నాకు ఆందోళనగా ఉంది. మావయ్య గారు. ఏం బాబు, అమ్మాయి కనిపించిందా? లేదండి, చాలా చోట్ల వెతికాను, ఎక్కడ కనిపించలేదు.
అదేంటి బాబు, మీరిద్దరు కలిసే వస్తారుగా? మామూలుగా అయితే ఇద్దరం కలిసే వెళ్తాం, కలిసే వస్తామండి. ఈరోజు అనుకోకుండా కాస్త ముందుగా బయలుదేరారు శిరీష మేడం. మేడమా? ఆ, అదేనండి, ఆఫీస్లో మేడం అని పిలవడం నాకు బాగా అలవాటైపోయిందండి. అలవాట్లో పొరపాటు అంతే. ఇప్పటి వరకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? మీరు మందులు కావాలని ఫోన్ చేశారు కదండి, ఆ మందులు తీసుకుని నేను ముందు వెళ్తాను, మీరు ఆఫీస్ పని చూసుకుని నెమ్మదిగా తర్వాత రండి అని వెళ్ళింది మావయ్య గారు. నాకెందుకో భయంగా ఉందండి. ప్లీజ్ అత్తయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. శిరీషకి ఏం కాదు, తను వస్తుంది. ఏదైనా పనుండి ఆగిపోయి ఉంటుంది, లేదా ఎక్కడైనా కారు ట్రబుల్ ఇచ్చి ఉంటుంది. ఏం జరిగినా ఒక్క ఫోన్ చేసి చెప్పాలి కదా బాబు. ఇంటి దగ్గర మనం ఎంత టెన్షన్ పడుతుంటాం. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో. వయసు రాగానే సరిపోతుందా? కాస్తంత బాధ్యత కూడా తెలుసుకోవాలి. లేదండి, శిరీష ఎప్పుడు చాలా బాధ్యతగానే ఉంటుంది. అయినా మీరు టెన్షన్ కాకండి, ఇంకో గంటలో శిరీష్ ఇంట్లో ఉంటుంది. బాబు, ఇంకోసారి ఫోన్ చేసి చూడవయ్యా, కలుస్తుందేమో. అలాగే అండి. ఈ నంబర్ని ప్రస్తుతం చేరుకోలేదు, దయచేసి తర్వాత ప్రయత్నించండి. ఏమైంది బాబు? అది ఫోన్ కలవడం లేదండి. నాకు తెలుసు బాబు, అది కలవదు. ఎందుకంటే నా కూతురికేదో అయింది, అందుకే ఫోన్ కలవటం లేదు. భగవంతుడా, తెల్లారిసరికి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో ఏమో. ఏమండి, మీరు బీపీ తెచ్చుకోకండి. మీకేదన్నా అయితే మేము తట్టుకోలేమండి. మావయ్య గారు ప్లీజ్, దయచేసి నా మాట వింటారా? శిరీష మీ కూతురు అయితే తను నాకు భార్య అండి. తనని కాపాడుకోవడం నా బాధ్యత అండి. నేను శిరీష్ని ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. చాలా బాబు, నన్ను నమ్మండి మావయ్య గారు. ఇంతకాలం మీ అమ్మాయిని నమ్మారు, ఇప్పుడు నా మీద నమ్మకం ఉంచండి. శిరీష్ ఎక్కడికి వెళ్ళదు, తనకేమీ కాదు. ఖచ్చితంగా తనకేదో ముఖ్యమైన పనుండి ఆగుంటుంది. ఫోన్ అంటారా, ఛార్జింగ్ అయిపోయినా ఒక్కోసారి సిగ్నల్స్ అందవు. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. భగవంతుడా, నా కూతుర్ని జాగ్రత్తగా క్షేమంగా ఇంటికి పంపించవయ్యా. శైలు, మేరీ జాన్, ఎంతకాలం నన్ను ఊరిస్తావే? వస్తున్నా. శైలు, శైలు, ఏం నిర్ణయించుకున్నావు? మనకి శోభనమా లేక మానభంగమా? ఎందుకే నేనంటే నీకంత అసహ్యం? నిన్ను ప్రేమించానే. శైలు, నీకోసం చచ్చిపోదామనుకున్నాను. నువ్వు దక్కకపోతే
ఎవరినైనా చంపేద్దామనుకున్నాను. చివరకు నిన్ను పట్టి తెచ్చి నా పక్కన పడేస్తానని ఆ జగదీశ్వర్ అంటేనే దాని కూతురు మెళ్ళలో తాళి కట్టాను. చచ్చిపోతున్నాను. నిన్ను మర్చిపోలేక, రోజు దాని మొహం చూడలేక మెంటలొచ్చి చచ్చిపోతున్నాను. నా అదృష్టం కొద్దీ నువ్వు మళ్ళీ నాకు చిక్కావు. నా కోరిక తీర్చు. నాతో కలిసి హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యి. నువ్విలా మాటలతో వినవే.